చెకోలియా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పదార్థాలు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి ఏంటి అనిపిస్తున్నాయి. మరి దీంతో చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు మీరు. చాలా టేస్టీగా ఉంటుందండి, కానీ చేయడం తొందరగా అయిపోతుంది, సింపుల్ అండ్ ఫాస్ట్. అదే కదా బ్రేక్ఫాస్ట్ అన్నారు, బ్రేక్ఫాస్ట్ లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి అంటే చాలా కష్టం కదా, పొద్దున్నే అనిపించింది నాకు. త్వరగా అయిపోతుందండి, అదే కావాలి మనకి. సో స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందుగా ఏం చేద్దాం? ఫస్ట్ చపాతీ పిండికి పిండి నానబెట్టేసుకుంటాం. ఓకే సరే. కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాం. ఇందులో సాల్ట్ తగినంత, పిండి తడపడానికి వాటర్, ఈ చపాతీలు ఇవన్నీ మీకు బాగా అలవాటేమో కదా? అవునండి, ఫాస్ట్ అయిపోతుంది. అక్కడ మహారాష్ట్రలో కూడా ఎక్కువగా చపాతీలు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత జొన్న రొట్టెలు. ఏది ఈజీగా అనిపిస్తుంది మీకు చేయడానికి? చపాతీ అండి. చపాతీ ఈజీగా ఉంటుంది చపాతీ. జొన్న రొట్టెలు అంటే కొంచెం నాకు స్లో అవుతుంది. అవునా? ఓకే. మీ అమ్మగారు వంటలు బాగుంటాయా, అత్తగారు వంటలు బాగుంటాయా? ఇద్దరివి బాగుంటాయండి. అబ్బా, ఎవరిని ఒప్పించకుండా స్మార్ట్ ఆన్సర్ అనమాట అది. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. ఓకే అండి, పిండి కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం, నానబెట్టడం. అప్పటి వరకు అందులో కావాల్సినవన్నీ మనం చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, కొంచెమంత ఆయిల్. ఓకే, కొంచెం వేడి అయితే పోపు గింజ తీసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, పచ్చిమిర్చి, కరేపాకు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇందులో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఇందులోనే గ్రీన్ పీస్ కూడా వేసేసుకోవాలి, గ్రీన్ బటానీ. ఓకే, ఆ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ అన్ని మనకి ఇంకా ఏమైనా కావాలన్నా వేసుకోవచ్చు. మనం టమాటా, అలాగే వంకాయలు. ఇది మనం కలుపుకోవాలి. క్యారెట్ కూడా వేసేసుకుందామండి. సో దీనికి అది ఇది అన్నది ఏమీ లేదు, ఏదన్నా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అందుకే ఇది బ్రేక్ఫాస్ట్ మంచిదని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారండి. రెగ్యులర్గా చేస్తుంటారా మీ ఇళ్ళలో? చేస్తామండి, కానీ రోజులో హెల్దీ ఐటమ్, చాలా హెల్దీ ఐటమ్. కానీ పిల్లలకి ఇంత హెల్దీగా ఉంటే ఈ రోజుల పిల్లలు తినరు కదా అసలు. అందుకే వాళ్ళకు సూప్ అని చెప్పి తినిపిస్తుంటామండి. ఇది వెజిటేబుల్ సూప్ అని తింటాం. ఓకే, అంటే ఇది మనకి అవుట్పుట్ సూప్ లా కనిపిస్తుంది. ఓకే, కొంచెం ఇందులో
ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఇవి. కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఓకే. అందులోనే ఆలు కొంచెం వేసుకోవాలండి. ఆల్రెడీ ఉడికించింది ఆలు. ఆలు తింటే పెద్ద ఆకలి అనిపించదు, చాలా వరకు కాల్చేస్తాం మనం. కొంచెం మూత మూసేస్తే ఇది మగ్గుతుందండి తొందరగా. లాస్ట్ మగ్గుతుంది. ఇందులోనే కాస్తంత పసుపు, అలాగే కారం, కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసేయండి. కొంచెం వాటర్ పడుతుంది, బాగా పడుతుంది. కొంచెం వాటర్ మగ్గని తర్వాత మళ్ళీ కొంచెం అది మగ్గిన దగ్గర అయితే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటాం సూప్ కోసం. ఇది ఉడికే వరకు మనం చపాతీ చేసేసుకుందాం. సరే, చపాతీ పీట కావాలా? కావాలి. ఉండలుగా చేసుకొని ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఇన్ని వంటలు? అంటే పెళ్లి కంటే ముందు కొన్నే వస్తుండే, తర్వాత అన్నీ నేర్చుకున్నానండి. పెళ్ళికి ముందు అంటే వేడి నీళ్ళు పెట్టడం ఇలాంటివా? లేదా అని ఓకే. వెజ్ ఐటమ్స్ అన్ని పెళ్ళికి ముందే నేర్చుకున్నా. నాన్ వెజ్ ఇంకా చేస్తా వచ్చినాయి. ఇప్పుడు వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ బాగా చేస్తారా మీరు? బోత్ అండి, రెండు. అంటే కొత్తవి ట్రై చేసే అంత టైం ఉంటుందా మీకు? అంటే స్మాల్ క్వాంటిటీ కదండి, మాకు ముగ్గురే కదా, తొందరగానే అయిపోతుంది. అందులోనూ ముగ్గురే పెద్దవాళ్ళు కాబట్టి తినే ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉండకపోవచ్చు. అవునండి. సో దీన్ని ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఓకే. సూపీ లాగా చేసేసి అందులో ఇవి చకోలీలని దీనిలోనే అంటారు మేడం, దీనినే అంటారు. చపాతీ కట్టి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేద్దాం. సూపీ కదా కొంచెం బాగా. ఇప్పుడు ఇందులో ఈ పీసెస్ని అందులో వేసేద్దాం చపాతీ. అంతే. ఓకే. సో ఈ వేగడం కాదు, ఉడుకుతాయి అన్నమాట. ఇలా వేసి చపాతీ తిన్నట్టు ఉంటుంది, మొత్తం వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి తిన్నట్టు ఉంటుంది. కడుపులోకి వెళ్ళాక ఎలాగో అన్నీ కలిసి మొదటే అన్ని చేసేసుకుంటే పోలే అన్నట్టుగా తయారు చేసినట్టున్నారు ఈ వంటని. ఇదిగో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకు అందుకే ఇది చాలా బాగా నచ్చుతుంది. చపాతీ సూప్ అని చెప్పి వాళ్ళకి పెట్టేస్తాం. చపాతీలు అంటే లైక్ చేస్తారు కాబట్టి. ఇంకా మూత పెట్టుకోవాలా దీనికి? పెట్టాలి కొంచెం. ఓకే. ఇంకా అన్ని వేసుకున్నట్టేనా? లాస్ట్ కొత్తిమీర వేసేసి కొంచెం దగ్గర పడే వరకు మూత పెట్టేద్దాం. సరే, మగ్గిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సూపీగా చపాతీతోటి వెజ్జెస్ తోటి బాగుంటుంది.
వేడి వేడిగా చకోలియా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. చకోలియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చకోలియా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, కొద్దిగా నూనె పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పచ్చి బఠానీలు, టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పీటపై వేసి చిన్న చపాతీలా ఒత్తుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరుగుతున్న పాన్ లో వేసి కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చకోలియా రెడీ.